హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను శ్యామలాకి మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. కొంచెం బెంగళూరులో వర్షాలు మొదలైనాయండి. మే 15 నుండే కొంచెం ఈ వర్షాలకి కొంచెం వేడివేడిగా ఏదన్నా చేసుకొని తిందామని అనిపించింది. అందుకని నేను మొన్న మార్కెట్లో వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ తెచ్చుకున్నానండి. ఆ స్వీట్ కార్న్తో సూప్ తయారు చేయాలనుకుంటున్నాను. సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పడుతుంది. కొద్దిగా క్యాబేజీ తురుము, కొద్దిగా ఉల్లిపాయ తురుము, కొద్దిగా బీన్స్ తురుము, కొద్దిగా స్వీట్ కార్న్, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా గార్లిక్ తురుము, బటరు, కొద్దిగా జింజర్ తురుము, కొద్దిగా మిరియాలు. కొద్దిగా అంటున్నానంటే ఒక టీ స్పూను, 1.5 టీ స్పూను అలాగున్నాయండి అన్నీ. మీకు ఎంత క్వాంటిటీ పెట్టానో మీకు కనబడుతుంది కదా. ఇదిగోండి, 1.5 గ్లాసు వాటరు ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను. స్వీట్ కార్న్ మొత్తం వేసేసి ఇంకొక అర గ్లాస్ వాటర్ వేసి స్వీట్ కార్న్ హాఫ్ బాయిల్గా ఉడికించుకుందాము. సగం బాయిల్ అయిపోతే సరిపోతుంది. చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టి నేను ఉడికించుకుంటున్నాను. కొంచెం బీన్స్ విత్తనాలు కూడా ముదిరినవి ఉన్నాయని అవి కూడా వేసానండి. సూప్లో బాగానే ఉంటాయి. మనకి స్వీట్ కార్న్తో పాటు అవి కూడా ఉడుకుతున్నాయి. చూద్దాము. సగం వరకు 50% ఉడికితే సరిపోతుందండి. స్వీట్ కార్న్ త్వరగానే ఉడికిపోతుంది. ఇదిగోండి, ఉడికింది. ఇప్పుడు మనం మొత్తము స్వీట్ కార్న్ను ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారనిద్దాము. మిక్సీ పట్టుకోవాలి కదండి సగము, అందుకు ఇలాగా తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు మనం సూప్ తయారు చేసుకునేకి బాండి పెట్టుకున్నాను నేను. ఇందులోకి అమూల్ బటరు వేసుకొని ఆ బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నుల్లిపాయ తురుము, అల్లం తురుము 2 వేసుకొని కొద్దిగా అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయ తురుము కూడా వేసుకొని ఇలాగా 1 బై 1 మనం కట్ చేసుకునేటివన్నీ వేసుకోవాలండి. క్యాబేజీ తురుము 1 టీ స్పూన్ అండి, ఇది 1.5 టీ స్పూను, ఇది 1.5 టీ స్పూను. ఉల్లిపాయ తురుము కూడా 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. చిన్న కట్ చేసుకున్నానండి నేను. ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. కొద్దిగా ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి. బటర్లో వేగితే మంచి స్మెల్ వస్తుందండి. అంతలోపు అవి వేగేలోపు మనం పెప్పర్ని కచ్చాపచ్చాగా ఇలాగ దంచుకుందాము. చక్కగా వేగుతున్నాయి. ఇందులోకి మనం స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్లో నుండి సగం స్వీట్ కార్న్ దీంట్లో వేసేసుకొని సగం మిక్సీ పట్టుకోవాలండి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాము. అందులోకి ఇవి ఇంకా కొద్దిగా ఈ బటర్లో ఫ్రై అవ్వనిద్దాము స్వీట్ కార్న్ కూడా. ఇదిగోండి, ఇలాగ మిక్సీ పట్టుకొని ఇది కూడా కచ్చా పచ్చాగా అండి, బాగా మ్యాష్గా అవసరం లేదు. పేస్ట్ ఇలాగ పట్టుకొని ఇది కూడా ఈ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఇంకా కొంచెం నీళ్ళ సహాయంతో మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అంతా తీసుకొని ఇలాగ వేసేసుకొని దీన్ని బాగా చక్కగా ఈ వాటర్లో ఇంకా అన్ని వెజిటేబుల్స్ కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు మనకి సూప్కి ఎంత వాటర్ అవసరం అవుతుందో అంత వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసాను మొత్తం అంతా కలిపి. దీంట్లోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసాను, టీ స్పూన్ అంత కార్న్ఫ్లోర్లోకి. ఇది కూడా చేత్తో, ఎందుకంటే ఉండలు లేకుండా ఉండాలని నేను ఇలాగ చేత్తో కలుపుతున్నానండి. మీరు కావాలంటే స్పూన్తో కలుపుకోండి. ఇలా కలిపేసి ఇందులో పోసుకొని మనం దంచుకున్న మిరియాల పౌడర్ కూడా ఇందులో పచ్చగా దంచుకున్న మిరియాల పౌడర్ వేసి
దీన్ని కూడా కార్న్‌ఫ్లోర్‌తో పాటు అన్నీ కలిపి ఇలాగ ఉడకనివ్వాలి. ఒక 7 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మనం కార్న్‌ఫ్లోర్ వేయంగానే ఇంకా కొద్ది కొద్దిగా చిక్కబడడం మొదలవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి. ఫస్ట్ వెజిటబుల్స్ ఉడకడానికి కొద్దిగా వేసాం కదండీ! ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. ఇది పైన తేలుతున్నది చాలామంది తీసేస్తున్నారు, కానీ అవసరం లేదండి. ఎందుకంటే మనము మిక్సీ వేసుకున్న దంచుకున్న పెప్పర్ పౌడరే ఇలాగ పైకి తేలుతుంది. చూద్దామండి, చక్కగా ఉడికిపోతుంది, తయారైపోయింది కూడా ఇది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. చాలా మంచి స్మెల్ వస్తుందండి స్వీట్ కార్న్ సూపు. చాలా సులభంగా చేసుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్తో. ఇలాగా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా మనం సూప్ని స్వీకరించడమే తరువాయి. ఇంకా చాలా ఈ వర్షానికి ఈ వేడి వేడి సూప్ తాగుతుంటుంటే భలే ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ చల్లటి వర్షంలో వేడి వేడిగా సూప్ తాగుతుంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకోవచ్చు కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కరూ చేసుకొని ఈ వర్షానికి ఈ వేడి వేడి సూప్ని ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.